నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఎన్నికలు వస్తున్నాయి అనగానే బ్యాలెట్ పేపర్స్ గుర్తొచ్చేవి అందరికీ కూడా. కానీ అది అలా రానుపోను ఈవీఎంలకి వచ్చేసింది. మరి ఈవీఎంలు అనగానే కూడా ట్యాంపరింగ్ చేస్తారు ఈవీఎంని అని కూడా చాలా మందికి అనుమానాలు ఉన్నాయి. సో ఈ అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు ఒక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకుంది అని చెప్పి వినిపిస్తుంది వార్త. ఇది ఎంతవరకు వాస్తవం, ఇందుకు ఏంటి ఆ నిర్ణయం ఈవీఎం ట్యాంపరింగ్ సంబంధించి? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రావు గారు. నమస్తే. ఆబ్వియస్లీ ఎలక్షన్స్ అనగానే ఇంతకు ముందు బ్యాలెట్ పేపర్స్ గుర్తొచ్చేవి. సో తర్వాత ఈవీఎంలు వచ్చేసాయి. ఈవీఎంలు ఉన్నాయి అంటే ట్యాంపరింగ్ గురవుతాయి ఖచ్చితంగా అని చెప్పేసి అని అందరూ మ్యాక్సిమం పర్సంటేజ్ ఆఫ్ ద పీపుల్ అనుమాన పడుతూ ఉంటారు. మరి దీనికి సంబంధించి అంటే ట్యాంపరింగ్ సంబంధించి సుప్రీంకోర్టు ఒక నిర్ణయం తీసుకుందని చెప్పేసి అని అంటున్నారు. ఏంటి ఆ నిర్ణయం, ఏంటది? ఇప్పుడు ఒకటి ఏంటంటే ఈవీఎంల ట్యాంపరింగ్ జరుగుతుంది అనేటువంటి ఒక అనుమానం అయితే ఉంది. దాని మీద కొంతమంది కోర్టులో కేసులు వేయటం జరిగింది. సో కోర్టులో కేసులు వేసిన సందర్భంగా విచారణకు వచ్చింది ఆ పిటిషన్. ఇవాళ విచారణకు వచ్చిన సందర్భంగా వాళ్ళు ఏం చేశారంటే ఒక వాదన వింది సుప్రీంకోర్టు. వాదన విన్న తర్వాత ఏం చేసిందంటే ఇప్పటి వరకు ఒక కాన్స్టిట్యున్సీలో, ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ పరిధిలో ర్యాండమ్గా 5 ఈవీఎంలు మాత్రమే చెక్ చేస్తున్నారు. వీవీప్యాడ్లు ఎన్ని, అలాగే ఈవీఎంలో నిక్షిప్తమైనటువంటి ఓట్లు ఎన్ని అనేది ర్యాండమ్గా ఒక 5 చోట్ల మాత్రమే 5 ఈవీఎంస్ మాత్రమే మీరు చెక్ చేస్తున్నారు ర్యాండమ్గా తీసుకొని. ఇది అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ మొత్తం మీద. కాబట్టి ఇది ట్రాన్స్పరెంట్గా లేదు. దీంట్లో ఏదో మ్యానిపులేషన్ జరుగుతుంది, ఈవీఎంలు ట్యాంపరింగ్ జరుగుతుంది అని చెప్పి ఒక పిటిషన్ వేసిన క్రమంలో విచారణకి తీసుకున్నటువంటి సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఎన్నికల కమిషన్కి నోటీసులు ఇచ్చింది. ఎన్నికల కమిషన్ నోటీసులు ఇష్యూ చేసి ఏం చెప్పింది, మొత్తం అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్ని పోలింగ్ బూతులు ఉంటాయో, ఎన్ని ఈవీఎంలు ఉంటాయో ఆ ఈవీఎంల పరిధిలో ఉండేటువంటి వీవీప్యాడ్లను లెక్కించడానికి మీకున్నటువంటి అభ్యంతరం ఏంటి అనేది ఒకటి. 2, కేవలం 5 పోలింగ్ స్టేషన్లో మాత్రమే మీరు వీవీప్యాడ్లతోటి పోల్స్తున్నారు ఈవీఎంలని. అలా కాకుండా వాటి సంఖ్యను పెంచడానికి ఫీజిబిలిటీ ఎంత ఉంది మీ దగ్గర అనేది వాళ్ళు ఒక సజెషన్ చేస్తూ నోటీసులు ఇచ్చింది కేంద్ర ఎన్నికల సంఘానికి. అసలు ఇంత దూరం ఎందుకు వచ్చింది అని అంటే, ఇటీవల కాలంలో 2 రోజుల క్రితం ఇండియా కూటమి ఒక సమావేశం అయింది. ఇండియా కూటమిలో ఉండేటువంటి 26 పార్టీల భాగస్వామ్య పార్టీల అధిపతులు అలాగే లీడర్లు సమావేశం అయ్యారు. సమావేశం అయిన ఆ దాంట్లో రాహుల్ గాంధీ ఒక క్లియర్ కట్ ఒకటి చెప్పారు. ఏం చెప్పారు, నరేంద్ర మోడీ 400 ఎన్డీఏ, 360 బీజేపీ అంటున్నారు. 200 వస్తే చాలు, 200కి మించి వచ్చేటువంటి అవకాశం లేదు ఎన్డీఏకి. ఇన్ కేసు వాళ్ళు చెప్పినట్టు కనుక వస్తే అది వాళ్ళు ట్యాంపరింగ్ చేస్తేనో లేదంటే వాళ్ళు ఈవీఎంలు మారిస్తేనో తప్ప అది సాధ్యం కాదు. కాబట్టి ఈవీఎంల ట్యాంపరింగ్ అనేది వాళ్ళకి అలవాటు పడిపోయింది. మళ్ళీ ఈవీఎంల ట్యాంపరింగ్ కూడా జరగబోతుంది. ప్లస్ ఈవీఎంలకు సంబంధించి తయారు చేసేటువంటి సంస్థలో ఆ మొత్తం కమిటీలో 4 బీజేపీకి సంబంధించినటువంటి డైరెక్టర్స్ ఉన్నారు. కాబట్టి ఈవీఎంల మీద నమ్మకం లేదు. వీళ్ళు చెప్పిన విధంగా కనుక వస్తే అది ఈవీఎంల మ్యానిపులేషన్, ఈవీఎంలు ఈడీలు సిబిఐల తోటి గెలుస్తున్నాడు నరేంద్ర మోడీ అనేటువంటి ఒక కామెంట్ కూడా చేయడం జరిగింది. దీంతో పాటు ఈవీఎంల మీద అనేక అనుమానాలు చాలా కాలం నుంచి ఉన్నాయి. ఈవీఎంలు ట్యాంపరింగ్ చేస్తున్నారు అనేది 2019 ఎన్నికల తర్వాత ఇంకా బలపడింది. ఈవీఎంలు ట్యాంపరింగ్ చేస్తున్నారని, ఇది ఎలా ట్యాంపరింగ్ చేయాలనేది బాగా అలవాటు పడిపోయింది బీజేపీ, నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఉండేటువంటి బీజేపీ అనేది మంచి అనుమానం ఉంది. పబ్లిక్లో కూడా అలాంటి అనుమానాలు కూడా బలపడ్డాయి. దానికి కారణం ఏంటంటే 2019లో జరిగినటువంటి ఎన్నికల్లో సుమారు 5 లక్షల ఈవీఎంలు చెక్ చేస్తే ఆ 5 లక్షల ఈవీఎంలకి పోలైనటువంటి దానికి ఆ ఈవీఎంల నిక్షిప్తమైన ఓట్లకి అలాగే ఆ ఈవీఎంలకు సంబంధించి వీవీప్యాడ్లు ఏదైతే ఉన్నాయో వాటికి సరిపోల్చలేదు, అంటే సరిగా లేవు అనేది ప్రాథమికంగా విపక్షాలు గమనించి దాని మీద సుప్రీంకోర్టులో కేసు వేశారు. కేసు వేసినటువంటి సందర్భంగా వీళ్ళు ఆ ఈవీఎంలని అలాగే వీవీప్యాట్లని కంపేర్ చేసి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయాలి కదా. కానీ అసలు ఈవీఎంలే మాయమైపోయాయి అని చెప్పేసి, అసలు ఈవీఎంలే లేవు
అనేటువంటి అసలు ఏదైతే వాడారో ఎలక్షన్లో ఆ ఈవీఎంలు లేవు అనేది విపక్షాలు చేసినటువంటి ఆరోపణ. ఉన్నాయి అని చెప్పి నిరూపించలేదు ఇంతవరకు సుప్రీంకోర్టులో. సో అప్పటి నుంచి అనుమానం బాగా బలపడిపోయింది. 2019 ఎలక్షన్లో 1,00,000 ఈవీఎంలు మిస్ అయ్యాయి, ఇది వాస్తవం కాదా అనే దానికి సమాధానం లేదు ఇప్పటివరకు. ఎన్నికల కమిషన్ నుంచి లేదు. ఎన్నికల కమిషన్ సమాధానం చెప్పాలి. కేంద్ర ఎన్నికల సంఘం దీని మీద ఒక స్పష్టతనివ్వాలి. ఇప్పటి వరకు స్పష్టతను ఇవ్వలేదు. ఇదే విపక్షాలు ప్రశ్నిస్తూ ఉన్నాయి. ఇప్పటికి కూడా 2019లో జరిగిన దానికి అడిగితే ఈ 2024 కూడా వచ్చేసింది. ఇప్పటికి కూడా లేదు. ఇంకోటి ఇప్పటికి కూడా సమాధానం లేదు. ఎలక్షన్ కమిషన్ ఇవ్వాల. సరే, ఇప్పుడు తాజాగా మళ్ళీ కొంతమంది వివిధ రంగాలకు సంబంధించిన నిపుణులు, దాంట్లో రిటైర్డ్ జడ్జిలు వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళు వివిధ రంగాలకు సంబంధించిన నిపుణులు అందరూ వేసినటువంటి పిటిషన్ మళ్ళీ స్వీకరించింది సుప్రీంకోర్టు. స్వీకరించి ఎలక్షన్ కమిషన్ కి, కేంద్ర ఎలక్షన్ కమిషన్ కి నోటీసులు పంపించింది. నోటీసులు పంపించి మీకు వీవీప్యాట్లను లెక్కేయడానికి మీకున్నటువంటి అభ్యంతరం ఏంటి ఒకటి. 2, మీరు ఇప్పుడు కాన్స్టిట్యున్సీకి 5 చోట్ల తీసుకుంటున్నారు ర్యాండమ్ గా 5 పోలింగ్ కేంద్రాలని. అలా కాకుండా వాటి సంఖ్యను ఎంత పెంచగలరు ఆప్షన్స్ ఇచ్చేసి నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చి దీనికి నాకు రిప్లై ఇవ్వండి అని చెప్పి 1 month గడువు ఇచ్చింది. 1 month లో ఎలక్షన్స్ కూడా అయిపోతాయి, అది వేరే విషయం. అంతే కదా, 1 month గడువు ఇచ్చింది. 1 month లోపల కేంద్ర ఎన్నికల సంఘాన్ని రిప్లై ఇవ్వమని చెప్పి నోటీసులు ఇచ్చింది. May 13th కదా ఏపీలో. అంతే. సో ఇప్పుడు ఎలక్షన్ జరుగుతుంది, కోర్టు దాని ప్రాసెస్ జరుగుతుంది. కాబట్టి ఈ డెసిషన్ ఎలక్షన్ కమిషన్ నోటీసులు ఇచ్చారని చెప్పి సంతోషపడటం తప్ప సుప్రీంకోర్టు ఇప్పటికిప్పుడు ఏదో ఈ ఎలక్షన్లో ఇలాంటి డెసిషన్ తీసుకొని ఇంప్లిమెంట్ చేపిస్తుందని చెప్పి అనుకోవడానికి అయితే లేదు. ఏదో భవిష్యత్తులో ఏమన్నా న్యాయం చేస్తుందేమో అని. ఒకటి ప్రాక్టికల్గా మాట్లాడుకోవాలంటే ఇప్పుడు మనం ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రానికి వెళ్తాం. పోలింగ్ కేంద్రానికి కలిసినప్పుడు ఈవీఎం బటన్ నొక్కుతాం. బటన్ నొక్కినప్పుడు గ్రీన్ లైట్ వెలుగుతుంది. గ్రీన్ లైట్ వెలిగిన తర్వాత మనకి ఆ ప్యానల్ ఉంటుంది, ఈవీఎం ప్యానల్. ఆ ప్యానల్లో నువ్వు ఎవరికి ఓటేసావో అక్కడ మనకి కనిపిస్తుంది. అంటే మనం ఓటు పడేది నీకు వీవీప్యాట్ నుంచి ఏ సింబల్కి వేసింది అనేది వస్తుంది. అది ఆ వీవీప్యాట్ అనేది కొన్ని సెకండ్స్లోనే నీకు బాక్స్లో పడిపోతుంది. అది పేపరు వీవీప్యాట్. అసలు ఫస్ట్ ఎలక్షన్లో ఈవీప్యాట్ లేదు, కానీ ఈవీప్యాట్ని పెట్టారు. తర్వాత ఈ అనుమానాలు ఉన్నాయి కదా దీని మీద నివృత్తి చేయడానికి. అదేంది, మన ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే మీకు అది బాక్స్లో పడిపోతుంది వీవీప్యాట్. ఇప్పుడు మనం సపోజ్ సైకిల్ గుర్తుకేసాం అనుకోండి, లేదా హస్తం గుర్తుకేసాం అనుకోండి, మనం ఏ బటన్ అయితే నొక్కుతామో ఆ సింబల్ మనకు కనపడుతూ సింబల్ కనిపిస్తూ ఆ పేపర్ అటు వెళ్ళిపోతుంది. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో బాక్స్లో పడిపోతుంది. ఆ బాక్స్లో ఉండేటువంటి వాటిని లెక్కేయాలి అనుమానం వచ్చినప్పుడు. కానీ ఇక్కడ వస్తున్నటువంటి ప్రాబ్లం ఏంటి, ఈ ఈవీఎంల్లో సపోజ్ ఒక 100 ఓట్లు పోలేని అనుకుందాం. ఈవీఎంల్లో 100 ఓట్లు పోలేనప్పుడు ఈ వీవీప్యాట్లు ఎన్ని ఉండాలి? 100 ఉండాలి. కానీ ఈ వీవీప్యాట్లు ఎన్ని ఉంటున్నాయి? 90-80 ఉంటున్నాయి. అది ప్రాబ్లం. ఎందుకలా? దాని మీదనే కదా కోర్టుకి వేసింది పిటిషన్. ఇప్పుడు ఇక్కడ ట్యాంపరింగ్ జరుగుతుందని. ఇప్పుడు ఈ 20 ఓట్లు అదనంగా ఎటుపోయినాయి, ఎవరు వేయించుకున్నారు, ఎటుపోయినాయి అనేది. ఇప్పుడు అంటే ఆ 20-10 వాళ్ళకి కావాల్సిన ఏం చేసుకొని పోలింగ్లో మాత్రం ఇక్కడ ఈవీఎంలో మాత్రం కనిపిస్తాయి, వీవీప్యాట్లే కనపడు. కౌంట్ చేసేదేమో ఈవీఎంలే. వీవీప్యాట్లు కౌంట్ చేయడానికి మీకున్న అభ్యంతరం ఏంటనేది విపక్షాలు అన్నీ కోడే కూస్తున్నాయి, అడుగుతున్నాయి ఎలక్షన్ కమిషన్. కానీ ఎలక్షన్ కమిషన్ మాత్రం రిప్లై ఇవ్వట్లా ఇంతవరకు. సో అట్లీస్ట్ ఈ 2024 ఎన్నికలైనా ఈసీ పారదర్శకంగా చేస్తుంది అంటే ఎటువంటి ట్యాంపరింగ్ ఇలాంటివికి పాల్పడకుండా అని చెప్పి ఆశిద్దామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us. థ్యాంక్ యూ.